ఏపీలో ఈ సంక్రాంతికి ప్రత్యేక కానుకలు లేనట్లేనని తెలుస్తోంది. చంద్రబాబు 3.0 సర్కారులో ఏటా ఈ పథకం కోసం 287 కోట్లు ఖర్చు చేసేవారు. రాష్ట్రంలో మొత్తం 1,30,00,000 మంది కార్డుదారులకు 6 రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేసేవారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సమీపిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు సంక్రాంతి కానుకలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే జనవరి 1వ తేదీ నుంచే పంపిణీ చేయాల్సి ఉంది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని ప్రతి పేదవాడు ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో 2014, 2019 మధ్య ఏటా క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ పండుగలకు చంద్రన్న కానుకలుగా 6 రకాల సరుకులను సరఫరా చేసేవారు. అందులో కిలో గోధుమ పిండి, కిలో పామాయిల్, అరకిలో శనగలు, అరకిలో బెల్లం, 100 గ్రాముల నెయ్యి, అరకిలో కందిపప్పు ఉండేవి. ఒక్కో లబ్ధిదారుడికి 220 రూపాయలు విలువ గల సరుకులను ఉచితంగా పంపిణీ చేసేవారు. అప్పట్లో ఈ పథకం కింద 287 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసేది. అయితే ఇప్పుడు కార్డుదారుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గత 5 ఏళ్లకు ముందు అమలు చేసిన అనేక పథకాలను పునరుద్ధరించింది. ప్రజలు ఎంతో ఆదరించిన చంద్రన్న సంక్రాంతి కానుకలు మళ్ళీ ఇస్తారని కార్డుదారులు కూడా ఆశించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకంపై అస్సలు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అవ్వడంతో నెల నెల పింఛన్లు, జీతాలకే ప్రభుత్వం కటకటలాడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రస్తుతానికి వాయిదా వేయాలనే ప్రభుత్వ అధినేత ఆలోచించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. అయినప్పటికీ పండుగ పూట ప్రభుత్వం ఇచ్చే ఉచిత సరుకుల కోసం ప్రజలు ఎదురుచూస్తారు. అయితే ఈ ఏడాది సరుకులు సరఫరా చేసే పరిస్థితి లేదని తెలిసి ఉసూరుమంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.